ఐపీఎల్ 18వ సీజన్లో ప్రతి జట్టు కాంబినేషన్ మారిపోవడం ఖాయమైంది. మెగా వేలానికి ముందే పలువురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలేనుండగా మరికొందరు వారంతట వారే వేలంలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఐపీఎల్లో కొన్ని నిబంధనలకు సంబంధించి ఇటీవలే ఫ్రాంచైజ్ ఓనర్లలో బీసీసీఐ సమావేశం నిర్వహించింది. ముఖ్యంగా ఇంపాక్ట్ రూల్ ఉంటుందా లేదా అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత ఏడాది నుంచి ఇంపాక్ట్ రూల్ను ఐపీఎల్లోకి తీసుకొచ్చారు. ఈ రూల్తో ఒక ఆటగాడిని జట్టులోకి అదనంగా చేర్చుకుని బౌలింగ్, బ్యాటింగ్లో ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో పలువురు కెప్టెన్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల బీసీసీఐ నిర్వహించిన మీటింగ్లోనూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పైనే ప్రధాన చర్చ జరిగింది. కొన్ని ఫ్రాంచైజీలు దీనికి మద్దతుగా నిలుస్తే మరికొన్ని ఫ్రాంచైజీలు వ్యతిరేకించాయి. తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా ఇంపాక్ట్ రూల్ పై స్పందించారు. కొన్ని ఫ్రాంచైజీలు వ్యతిరేకించిన మాట వాస్తవమేనని చెప్పారు. ఈ నిబంధన ఆల్రౌండర్లపై పెను ప్రభావం చూపుతోందని అంగీకరించారు. అయితే ఈ రూల్తో ఒక భారత ఆటగాడికి జట్టులో చోటు దక్కుతోందన్నది కూడా గమనించాలని అన్నారు. ఏదేమైనప్పటికీ క్రికెట్కు మంచి చేసే నిబంధనలే ఆటలో ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఇంపాక్ట్ రూల్ శాశ్వతం కాదంటూ గతంలో కూడా జైషా చెప్పిన నేపథ్యంలో వచ్చే సీజన్లో ఉంటుందా లేదా అనేది మాత్రం మెగా వేలాడికి ముందు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.